దానికి నేను నిన్న సాయంత్రం కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చాను. నేను చాలా గట్టిగానే ఇచ్చా, దానికి నేను కట్టుబడి ఉన్నా, వెనక్కిపోయే సమస్య లేదు. దీన్ని చూసి రాత్రి పని చేశారు. దాదాపు 100 మంది వచ్చారో 200 మంది వచ్చారో సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది పోలీసు వాళ్ళకి. ఏదేమైనా ఇది మంచి సాంప్రదాయం కాదు కదా. 1961 నుంచి ఉన్నాం. 61లో మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్, మా తండ్రి గారు సమితి ప్రెసిడెంట్. అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఇటువంటిది మేము ఎప్పుడూ చూడలేదు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి వ్యవహారం అనేది ఫస్ట్ టైం జరిగింది. చాలా దారుణమైనటువంటిది. డబ్బు ఉంది కదా అనే పొగురుతో ఏమి చేసినా ఏముందిలేనని ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మిస్సెస్ అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. విమర్శలు చేసుకోవాలి, ప్రతి విమర్శలు చేసుకోవాలి తప్ప ఇటువంటి నీచ సంస్కృతికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. మా అమ్మ ఒక్కరే ఉన్నారు. మేమంతా బయట పోయినాం. ఫోన్ వస్తే నేను నా కుమారుడు రజత్ రెడ్డి బయట వెళ్ళాం. ఇవన్నీ తెలుసుకొని వచ్చి దాడి చేసి మొత్తం పగలగొట్టి పారేశారు. అమ్మ భయపడిపోయింది. 80 ఏళ్ళు పెద్ద ఆమె కూడా చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నారు. మా తండ్రి గారితో కూడా ఆమె ఒక పక్క కుప్పకూలిపోయింది. అవి మొత్తం ధ్వంసం చేశారు, వెళ్ళిపోయినారు. ఇల్లంతా ధ్వంసం చేశారు. వ్యక్తిగతంగా ఆమె మాట్లాడింది. ముందు ఆమె మాట్లాడిన దానికి మేము కౌంటర్ ఇచ్చుకోవాలి కదా. నన్ను వ్యక్తిగతంగా విమర్శించింది. అసలు ఆమె జోలికే మేము పోలేదు. అదేందమ్మా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలను నువ్వు చేసినట్లుగా చెప్పుకుంటున్నావు, నువ్వు పోయి ప్రారంభోత్సవాలు చేసుకుంటానంటున్నావు అనే దాని మీదనే మా చలపతి గారు విజయన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద రెచ్చిపోయి వ్యక్తిగతంగా నా మీద నేనేదో అవినీతికి పాల్పడుతున్నానని, పర్సంటేజీల ప్రసన్న అని ఏమేమో మాట్లాడింది. అందువల్ల మేము కౌంటర్ ఇచ్చాము. నిన్న ఇస్తాను, నేను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నేను కాపాడుకోవాలి కదా. ఆమె మాట్లాడిన మాటలకి నేను రిప్లై ఇచ్చాను నిన్న. దానికి ఏదో రాత్రి అందరినీ పంపించి ఇల్లంతా ధ్వంసం చేయించి నేను కానీ ఉంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళన్నా. దాంట్లో అనుమానమే పడలేదు. వాళ్ళు తాగేసి ఉన్నారు. మీరు గంజాయి వాడుకున్నారా ఇంకొకటి వాడుకున్నారా నాకు తెలియదు. విధ్వంసం చేసేసారు. దేవుడే నన్ను బయటికి పంపించాడేమో. ఉండుంటే మాత్రం చంపేసి ఉండేవారు. రాత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. వాళ్ళంతా చంద్రశేఖరమ్మ, సంజీవ్ అయ్య, మురళి, గోవత్ నాన్న కూతురు పూజితమ్మ, విజయ్ కుమార్ అన్న అందరూ వచ్చినారు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పారు. ఇప్పుడు టైం తీసుకొని 10:30కి ఎస్పీ గారిని కలుస్తున్నాం. ఫస్ట్ నాకు ఫోన్ వస్తానే నెల్లూరు టౌన్ డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఆమె వెంటనే వచ్చేసింది. నేను బయట ఆమె ఫోన్ తీసుకొని వచ్చేసింది. ఇక చూడాలి ఎన్ని ఫోన్లు వస్తాయో, వాళ్ళకి ఏం చేస్తారో, ఏం చేస్తారో చూడాలి. కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మందలించాలి వాళ్ళని. ఇటువంటి మంచిది కాదు. ఏదైనా ఉంటే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాలి తప్ప ఇళ్ల మీద దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ ముగ్గురు మందలిస్తారని నేను అనుకుంటున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు నాకు జరిగింది, రేపు ఇంకొకరికి కూడా జరగవచ్చు. మీరు పూర్తిగా విచారించి సీసీ కెమెరాలు ఉన్నాయి దారి పొడుపు, అవన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాలి వాళ్ళని ఖచ్చితంగా. ఇటువంటి తరహా దాడులు మేము ఎప్పుడు చూడలేదు. 1961 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయ కుటుంబం ఇటువంటివి ఎప్పుడు చూడలేదు. విమర్శలు చేసుకుంటాం, ప్రతి విమర్శలు చేసుకుంటామే తప్ప ఇళ్ల మీదకు పంపించడము, లేకపోతే వాళ్ళని మద్దతు చేయించడము అసలు నెల్లూరు జిల్లా చరిత్రలోనే లేదన్నా. కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు. ఇది మంచిది కాదు. డబ్బు ఉంటే మీరు మీ దగ్గర ఉంటుంది డబ్బు. ఇటువంటివి చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ప్రజలు క్షమించరు. ఆమె వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడితేనే నేను వ్యక్తిగతంగా పోయినాను. లేకపోతే నాకేం అవసరం? మా పని మేము చేసుకుంటున్నాము. మాకు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్స్ ఇస్తే ఆ ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాము. అనవసరం కదా. అందుకనే చెప్పా, ఆమెకు రాజకీయ అవగాహన లేదు. ఏదో మాట్లాడేస్తుంది, ఏదో మాట్లాడాలా. ఎవరైనా కాగితాలు రాసిస్తే ఆ స్క్రిప్ట్ అంతా రాసిస్తే చదువుతుంది. నేను నేర్చుకోమని సలహా ఇచ్చిన దానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆమె వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడిన దానికి నిన్న సాయంత్రం రుక్మిణి కళ్యాణ మండపంలో నేను మాట్లాడాను. గత రాత్రి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ తీసేసుకో మళ్ళీ ఇవ్వడు.
మాధ్యమంలో అసలు మొదటి ఉన్నారు వారిని అడిగితే పూర్తిగా అవుతుంది. దీనికి ఒక ఎంత మంచిది కాదన్న. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి. ఈ విధంగా దాడులు చేసి మొత్తం పగలగొట్టి వారేసి ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆమె నా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. మేమైతే చేయలేదు. మేము చాలా గౌరవం. వాళ్ళు మా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళే అంటే గౌరవం. ఆయన ఏదో వెళ్ళిపోయినాడు పార్టీ వదిలేసి. ఆమె నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన దాని మీదట నేను మాట్లాడాను. నేనేదో అవినీతి పరుడని, డబ్బు సంపాదించానని, పర్సంటేజ్ తీసుకున్నానని, అప్పులు చేస్తున్నానని. అప్పులు ఏందన్నా, ఎవరు చేయరు అప్పులు? ఒక కాంట్రాక్టర్ అయినా, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఎవడైనా అప్పు అనేది ప్రతి ఒక్కరు తీసుకుంటాడు కదా. దానికి తప్పేముంది? ఎట్లా మాట్లాడతావు? మీ ఆయన ప్రభాకర్ రెడ్డే మాతో చెప్పున్నాడు, నేను అప్పులు తెచ్చి పార్టీని నడిపిస్తున్నాను, అది ఇది మీ ఆయనే చెప్పాడు. ప్రతి ఒక్కరూ అప్పు అనేది ఖచ్చితంగా తీసుకుంటారు, తిరిగి కట్టిస్తూ ఉంటాం. నువ్వెందుకు మాట్లాడటం అయ్యాను? అవినీతి పరుడు అన్నావు, పర్సంటేజ్గా తీసుకుంటానన్నావు, ఏదేదో మాట్లాడావు. అందుకని నేను కూడా వ్యక్తిగతంగా నిన్న వెళ్ళాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఈ దాడికి కారణం ఎవరు? ఈ దాడి చేయించింది ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి. ఆ చెంచాలని, బ్రోకర్లని ఒక 3-4 పెట్టుకొని ఉన్నారు. వాళ్ళని పురమాయించి మా ఇంటి మీదకి పంపించాం. 100% ప్రభాకర్కి, ప్రశాంతమ్నే మా ఇంటి మీదకి పంపించాం. అసలు మొత్తం ఈ దాడిలో ఎంత ఆస్తి నష్టం జరిగింది? అంటే ఈ దాడి అనేది ఎవరన్నా ఉంటే ఇటువంటి తరహా దాడులు మేము ఎప్పుడూ చూడలేదు. 1961 నుంచి రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయ కుటుంబం. ఇటువంటివి ఎప్పుడూ చూడలేదు. విమర్శలు చేసుకుంటాం, ప్రతి విమర్శలు చేసుకుంటామే తప్ప ఇళ్ల మీదకు పంపించడము, లేకపోతే వాళ్ళని మద్దతు చేయించడము అసలు నెల్లూరు జిల్లా చరిత్రలోనే లేదన్నా. కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు. ఇది మంచిది కాదు. డబ్బు ఉంటే మీరు మీ దగ్గర ఉంటుంది డబ్బు. ఇటువంటివి చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ప్రజలు క్షమించరు. ఆమె వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడితేనే నేను వ్యక్తిగతంగా పోయినాను. లేకపోతే నాకేం అవసరం? మా పని మేము చేసుకుంటున్నాము. మాకు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్స్ ఇస్తే ఆ ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాము. అనవసరం కదా. అందుకనే చెప్పా, ఆమెకు రాజకీయ అవగాహన లేదు. ఏదో మాట్లాడేస్తుంది, ఏదో మాట్లాడాలా. ఎవరైనా కాగితాలు రాసిస్తే ఆ స్క్రిప్ట్ అంతా రాసిస్తే చదువుతుంది. నేను నేర్చుకోమని సలహా ఇచ్చినాను. దానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆమె వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడిన దానికి నిన్న సాయంత్రం రుక్మిణి కళ్యాణ మండపంలో నేను మాట్లాడాను. గత రాత్రి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ మాధ్యమంలో అసలు మొదటి ఉన్నారు వారిని అడిగితే పూర్తిగా అవుతుంది. దీనికి ఒక ఎంత మంచిది కాదన్న. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి. ఈ విధంగా దాడులు చేసి మొత్తం పగలగొట్టి వారేసి ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆమె నా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. మేమైతే చేయలేదు. మేము చాలా గౌరవం. వాళ్ళు మా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళే అంటే గౌరవం. ఆయన ఏదో వెళ్ళిపోయినాడు పార్టీ వదిలేసి. ఆమె నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన దాని మీదట నేను మాట్లాడాను. నేనేదో అవినీతి పరుడని, డబ్బు సంపాదించానని, పర్సంటేజ్ తీసుకున్నానని, అప్పులు చేస్తున్నానని. అప్పులు ఏందన్నా, ఎవరు చేయరు అప్పులు? ఒక కాంట్రాక్టర్ అయినా, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఎవడైనా అప్పు అనేది ప్రతి ఒక్కరు తీసుకుంటాడు కదా. దానికి తప్పేముంది? ఎట్లా మాట్లాడతావు? మీ ఆయన ప్రభాకర్ రెడ్డే మాతో చెప్పున్నాడు, నేను అప్పులు తెచ్చి పార్టీని నడిపిస్తున్నాను, అది ఇది మీ ఆయనే చెప్పాడు. ప్రతి ఒక్కరూ అప్పు అనేది ఖచ్చితంగా తీసుకుంటారు, తిరిగి కట్టిస్తూ ఉంటాం. నువ్వెందుకు మాట్లాడటం అయ్యాను? అవినీతి పరుడు అన్నావు, పర్సంటేజ్గా తీసుకుంటానన్నావు, ఏదేదో మాట్లాడావు. అందుకని నేను కూడా వ్యక్తిగతంగా నిన్న వెళ్ళాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఈ దాడికి కారణం ఎవరు? ఈ దాడి చేయించింది ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి. ఆ చెంచాలని, బ్రోకర్లని ఒక 3-4 పెట్టుకొని ఉన్నారు. వాళ్ళని పురమాయించి మా ఇంటి మీదకి పంపించాం. 100% ప్రభాకర్కి, ప్రశాంతమ్నే మా ఇంటి మీదకి పంపించాం. అసలు మొత్తం ఈ దాడిలో ఎంత ఆస్తి నష్టం జరిగింది? అంటే ఈ దాడి అనేది ఎవరన్నా ఉంటే తీసేసుకోమని